నమస్కారం సార్. ఎవరు? రమ్మని చెప్పారంట. లైబ్రరీనా? అవునండి. రా, వచ్చి కూర్చో. పేరేంటి? రాజేంద్ర సార్. ఈ సర్జు నీకెలా తెలుసు? నేను పనిచేసే లైబ్రరీకి వస్తాడు. ఆయన ఒక బుక్ రీడర్ సార్. ఆయన చదవని బుక్ అనేదే లేదనే చెప్పాలి సార్. చాలా మంచి మనిషి. 2 రోజుల క్రితం ఆయన మీకు ఫోన్ చేశారా? అంటే సజ్జు హత్య చేయబడిన ఆ రోజే. ఏంటి, ఆయన హత్య చేశారా? ఆత్మహత్య చేసుకున్నాడన్నారే. ఆ విషయం నీకెందుకు? అడిగిన దానికి సమాధానం చెప్పు. చేశారు, ఏదో పుస్తకం గురించి అడగటానికి. అదే డామ్రోలో వచ్చే డామెస్సీ గురించి నెంబర్ గురించి అడగటానికి నాకు ఫోన్ చేశారు. అది కాకుండా ఆ పుస్తకం ఉందా అని కూడా అడిగారు. అది ఉందా లేదని నాకు తెలియదు, కానీ చూసి చెప్తానని చెప్పాను. మళ్ళీ నువ్వు తనకు ఫోన్ చేయలేదా? మళ్ళీ నేను ఫోన్ చేశాను సార్. డీసీ బుక్కి సంబంధించి 19వ ఎడిషన్లో 98వ పేపర్ గురించి ఏదో ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ గురించి వెంటనే తెలియాలని నాకు చెప్పారు. అది చూసి నాకు చెప్పమని చెప్పారు సార్. తర్వాత ఆ పేజీలో నాక్స్కి సంబంధించి ఫ్యూజీ నెంబర్ గురించే వివరంగా చెప్పుంది. నేనది ఆయనకి ఫోన్ చేసి చెప్పాను సార్. దాని తర్వాత నేను ఆయనకి ఫోన్ చేయలేదు. ఆ రోజు రాత్రే నేను ఊరికి వెళ్ళిపోయాను. దాని తర్వాత నేను ఆయన కలవలేదు. ఫేస్బుక్లోనే ఆయన చనిపోయారని తెలిసింది. ఆయన చెప్పిన నంబర్ ఏదైనా గుర్తుందా? జ్ఞాపకం లేదు, కానీ నేను దాన్ని సేవ్ చేసి ఉంచాను. ఆయనకి ఇద్దామనే సార్. ఆ నెంబర్ చెప్పు. 11 23 58 13 21. అర్పిత, ఎస్ సార్. ఆ మాథ్యూ భార్య హాస్పిటల్ నుంచి వచ్చారు. ఆవిడేమైనా ఆలోచించడానికి ముందే నువ్వు ఆవిడ స్టేట్మెంట్ తీసుకోవాలి. సరే. ఉమ్. మీరెందుకు డిశ్చార్జ్ అయ్యాక ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళలేదు? మాథ్యూ లేకుండా నాకు ఆ ఇంటికి వెళ్ళాలనేం రాలేదు మేడం. సంఘటన జరిగే రోజు మీరు ఎక్కడున్నారు? మా అమ్మాయికి ఒక్కొక్కసారి ఆయాసం వస్తుంది మేడం. ఒక నాటు వైద్యుడికి చూపించడానికి మా ఇంటికే వెళ్ళాను మేడం. ఎందుకు మీరు హాస్పిటల్లో చూపించలేదు? చాలాసార్లు హాస్పిటల్కి తీసుకువెళ్ళాం మేడం. అక్కడ డబ్బులు ఖర్చు అవడం తప్పించి ఇంకేమీ ప్రయోజనం లేదు మేడం. మరెందుకు మాథ్యూ మీతో రాలేదు? ఆయనకి మా ఇంటికి రావడమే ఇష్టం ఉండదు. నిన్న కూతుర్ని తీసుకుని మాథ్యూతో వచ్చేశాను. మనిషి చనిపోయిన చాలా రోజులైనా నాకు మాథ్యూ కన్నా ఎక్కువ వయసున్నా కూడా అందరినీ ఎదిరించాడు. అలా చెప్పి మాథ్యూని చాలాసార్లు మా అన్నయ్య కొట్టారు కూడా. కొన్ని రోజుల తర్వాత అంతా సరే అయిపోయింది. అయినా కూడా మాథ్యూ మా ఇంటికి రాలేదు. అయితే మీ అన్నయ్యని విషయంలో అనుమానించొచ్చు. ఏంటి, కరెక్టేనా? మేడం, నేను నా కూతురు మా అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. వాళ్ళు చేయలేదు. అదంతా మేం కనిపెడతాం. సరే, మాథ్యూకి ఎనిమీస్ ఎవరైనా ఉన్నారా? మాథ్యూకి శత్రువైన ఫ్రెండ్ అయినా సర్జు మాత్రమే ఉన్నారు. అదేంటి శత్రువు స్నేహితుడని? ఈ ఇద్దరికి అమ్మా నాన్నలు ఎవరూ లేనందువల్ల ఒకరికొకరు చాలా ప్రేమగా ఉంటారు. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. నా పెళ్ళయ్యేంత వరకు వాళ్ళిద్దరూ ఒకటిగానే ఉన్నారు. నా పెళ్లి తర్వాత కూడా ఇంటికి వచ్చేవారు. అక్కడి నుంచి 10 నిమిషాల నుంచి 20 నిమిషాల్లో వచ్చేచ్చు. కానీ ఏంటి కానీ? అదేంటంటే మాథ్యూ మా ఇద్దరిపైన అనుమానపడ్డారు. మా ఇద్దరి మధ్య లేదని నేను చాలాసార్లు చెప్పాను. అయినా కూడా అతను అనుమానం పోలేదు. సచివ్కి ఈ విషయం గురించి తెలుసా? ముందంతా తెలీదు మేడం. తర్వాత ఒకరోజు సజీవ్ మా దగ్గరికి వచ్చినప్పుడు మాథ్యూ అక్కడ లేడు. మేము బయట నుంచే మాట్లాడుకుంటున్నాం. అది చూసిన మాథ్యూ సజీవ్ దగ్గర చాలా గొడవ పడ్డారు. గొంతు పట్టుకుని చంపడానికి వచ్చేశారు. కానీ సజీవ్ ఎలాగో తప్పించుకున్నారు. ఆ తర్వాత సజీవ్ అక్కడికి రాలేదా? వచ్చారు. ఆ సంఘటన తర్వాత మాథ్యూ సజీవ్ని క్షమించమని అడిగారు. తెలియకుండా అలా చేశానని చెప్పి సజీవ్ని క్షమించాడు. దాంతో మాథ్యూ కొన్ని అనుమానం పోయిందా? అలాంటిదేం లేదు మేడం. ఆ తర్వాత గొడవ ఏం జరగలేదు మేడం. ఆయన అనుమానపడ్డం అనలేదు. మాథ్యూ దేనికైనా మెడిసిన్ తీసుకున్నారా? అవును, తలనొప్పి అని చెప్పి ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటూనే ఉంటారు. ఓకే.
కలియుగ స్వప్నం భయానకంగుంది కలియుగం ఇది నా కిందనే ఉంది మనసుల నరకం ముఖంలో స్వర్గం మానవ నాటకం పిచ్చి నడవడే సంభవం లేదే ఇక్కడ అక్కడ మరిచిను నేను ట్రావెన్సీ కోడ్ తెలుగులో ఉందా మీ దగ్గర? నేను నా కన్నులో అన్ని చూసాను నేను కలియుగ స్వప్నం భయానకంగుంది కలియుగం ఇది నా కిందనే ఉంది మనసుల నరకం ముఖంలో స్వర్గం మానవ నాటకం పిచ్చి నడవడే సంభవం లేదే ఇక్కడ అక్కడ సార్ కొంచెం వింతైన హత్యలు జరిగి దాదాపు 2 నెలలు అవుతోంది. ఇప్పటి వరకు ఏ కేసు డీటెయిల్స్ పోలీస్ బయట పెట్టలేదు. మీడియా దగ్గర ఏమైనా మీరు దాస్తున్నారా సార్? సి మీ దగ్గర కానీ ప్రజల దగ్గర కానీ పోలీసులు ఏది దాచదలుచుకోలేదు. కానీ ఇప్పుడు కాన్ఫిడెన్షియల్ డేటాబేస్ బయటకు రిలీజ్ చేయడానికి పోలీసులు కొన్ని రూల్స్ ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు అంతా మీకు చెప్తాం. దయచేసి కోఆపరేట్ చేయండి. లేదు సార్, ఎంక్వైరీ చేస్తున్నాను. ఓకే సార్. ఓకే సార్ సరే సార్, షూర్. ఏమైంది సార్? ఏదైనా సమస్య? అదంతా ఏం లేదు. ఆ కేసు విషయమే ఎంత ఆలోచించినా ఐడియా దొరకట్లేదు. మీరు వెళ్ళిన విషయం ఏమైంది? వాళ్ళ గురించి విచారించాను. సిటీలోనే వాళ్ళు పుట్టి పెరిగిందంతా. స్కూల్ చదివేటప్పటి నుంచి ఇద్దరూ మంచి స్నేహితులు. చిన్న వయసు నుంచే ఏ సమస్యలకి వాళ్ళు వెళ్ళరంట. సజీ కుటుంబం అప్పుల బాధకి తట్టుకోలేక విషం తాగి చనిపోయారు. అందరూ తాగారు విషం. అందులో వాడి మాత్రం ఎలాగ బ్రతికాడు. చదువు మొత్తం ఫినిష్ చేసుకునే పని కోసం వాళ్ళిద్దరూ ఇప్పుడు షిఫ్ట్ అయ్యారనుకుంటా. మాథ్యూ వాళ్ళ అమ్మ ఇప్పుడు బ్రతికే ఉంది. ఆవిడ్ని చూడటానికి వీళ్ళిద్దరూ వెళతారు తప్ప ఊరికి వీళ్ళకి పెద్ద కనెక్షన్ ఏం లేదు సార్. అతనితో పాటు చదువుకున్న వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? ఒకళ్ళిద్దరిని చూశాను, కానీ వాళ్ళకి కేసుకి ఏ సంబంధం లేదనుకుంటా సార్. తర్వాత ఆ మాథ్యూ వైఫ్ లక్ష్మికి సంబంధించిన హిస్టరీ కొంచెం ప్రాబ్లమే సార్. ఈవిడ ఫస్ట్ పెళ్లి చేసుకున్న భర్త తమ్ముడు సరిగ్గా లేడు సార్. వాడు మాథ్యూ లక్ష్మిని ఇద్దరిని చంపేస్తానని బెదిరించినట్లు తెలిసింది. కానీ వాడికి కూడా ఏది పెద్ద క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు సార్. ఇంతటి ప్లాన్డ్ అయిన మర్డరు వాడు చేస్తాడని అనిపించట్లేదు. నీ పేరేంటి? అజయ్. ఏం పని చేస్తున్నావు? టైల్స్ పని చేస్తున్నాను సార్. ప్లంబింగ్ కూడా చేస్తాను సార్. మీరు ఎందుకు పిలిచారని చెప్పలేదు. అయ్యగారికి ఏదైనా ఎమర్జెన్సీ పని ఉందా ఏంటి? పని ఉంది సార్, వెళ్ళాలి. కాసేపాకి వెళ్తే చాలే. సొంత పని కాదు సార్, కూలి పని. అందుకే హాఫ్ డేనే సార్ పని, అందుకే త్వరగా వెళ్ళాలి. ఏంట్రా మాట్లాడుతున్నావు? నీకు మాథ్యూ మీద ఎందుకంత పగ? మాథ్యూ మీద మాత్రం కాదు సార్, తన భార్య లక్ష్మి మీద కూడా నాకు పగ ఉంది. వాళ్ళే నా కుటుంబాన్ని నాశనం చేశారు. లక్ష్మి తనకిష్టమైన వాళ్లతో జీవించాలని నిర్ణయించుకోవడం అది తప్పేమీ కాదు కదా. పైగా తన హస్బెండ్ చనిపోయిన తరువాత సొంత కుటుంబంలో జరిగేంత వరకు ఏది తప్పు కాదు సార్. అనవసరంగా వాక్కరా, తీసి జైల్లో పడేస్తాను. చెత్త నా కొడుకు. బాధను తట్టుకోలేకే సార్ చెప్తున్నాను. మా అన్నయ్య ప్రాణాలతో ఉన్నప్పుడే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఉంటుంది. మా అన్నయ్యకి ఆ వార్త అందగానే తను ప్రాణాలు వదులుకున్నాడు. మా అన్నయ్య బాగా మంచోడు సార్. లక్ష్మిని, తన పాపని బాగా ప్రేమించాడు. మా అన్నయ్య చనిపోయి 16 రోజులు కూడా అవ్వలేదు, తను ఇంకొకరితో పారిపోయింది. ఆ వేదనంతా మనసులో నుంచి ఎప్పటికీ పోదు సార్. తను ఎక్కడికి పోయినా పర్వాలేదు సార్, కానీ ఆ బిడ్డ మా అన్నయ్య రక్తం. తను మాకు కావాలి సార్. తనని మేం చూసుకుంటాం. తనతో ఎన్నోసార్లు చెప్పాను, తను బిడ్డని ఇవ్వనని పట్టుపడుతోంది. ఒక తల్లి తన బిడ్డని తనతో పాటు ఉంచుకోవాలనుకోవడం తన హక్కు. ఆ విషయం కూడా నీకు తెలీదా? నాకు బాగా తెలుసు సార్. అలాంటి ఒక అమ్మాయి దగ్గర మా బిడ్డ పెరగకూడదు సార్. వాళ్ళిద్దరిని చంపేసి బిడ్డని తీసుకొచ్చేద్దాం అనుకున్నాను. ఇంట్లో అమ్మ నాన్న ఏడడం నేను అసలు చూడలేకపోతున్నాను సార్. అయితే నీకు ఈ హత్యకి ఏ సంబంధం లేదంటున్నావా? లేదు సార్, ఇద్దరిని చంపాలనుకున్నది అయితే నిజమే. కానీ నేను అలా చేస్తుంటే పోలీస్ స్టేషన్కి వచ్చి నేను సరెండర్ అయి ఉండేవాడిని, పారిపోయి ఉండేవాడిని కాను. అయితే ఇప్పుడు నువ్వు లక్ష్మిని చంపబోతున్నావా? మా బిడ్డ మాకు కావాలి సార్. ఏంట్రా పొగరుగా మాట్లాడుతున్నావు? నువ్వు వెళ్ళు, ఏదైనా అవసరం అయితే పిలుస్తాం. అవసరం లేని విషయాల గురించి ఆలోచించుకో. సార్, ఆవిడ ఎవరితో ఉన్నా సరే మాకేం పర్వాలేదు సార్. మా బిడ్డ మాత్రం మాకు కావాలి సార్. నేను మీ అంతగా చదువుకోలేదు. నేను ఏం చేయాలో మీరు నాకు చెప్తారా సార్ ప్లీజ్? అవన్నీ తర్వాత చూసుకుందాం. నువ్వు వెళ్ళు.
వెళ్ళొస్తాను సార్. మ్మ్. మీరేమనుకుంటున్నారు? వాడు అబద్ధం చెప్తున్నట్లుందే. ఇది వాడికి సంబంధం లేనట్టే అనిపిస్తోంది. ఆ కేసు విషయం ఏమైంది? ఎనీ ప్రోగ్రెస్? అది మొత్తం కన్ఫ్యూషన్గా ఉంది సార్. ఆ సజ్జు అనేవాడు ఆత్మహత్య చేసుకునే మానసిక పరిస్థితిలో ఉన్నట్టు ఏ ఎవిడెన్సూ లేదు సార్. చివరికి దొరికిన ఒకే ఒక విషయం, ఒక లైబ్రరీయన్కి ఫోన్ చేసి డావిన్సెట్ అనే బుక్లో ఉన్న విషయం, అలాగే ఏదో పేజ్ గురించి ఎంక్వైరీ చేశాడనే తెలిసింది. అది దొరికిందా? దొరికింది సార్. అది నెంబర్. కానీ అది ఎందుకు అడిగాడో తెలియడం లేదు. ఆ రోజు ఆ లైబ్రేరియన్ని తప్ప ఇంకెవరిని సందేహిస్తున్నట్టుగా అతను మాట్లాడలేదు. ఒకవేళ ఆ మాథ్యూ సర్జు కంప్యూటర్ గురించి, ఫోన్ గురించి సైబర్ సెల్ నుంచి రిపోర్ట్ వస్తే తెలుస్తుంది. కేస్ అంత సెన్సేషన్ కాదు కాబట్టి రిపోర్ట్ రావడానికి లేట్ అవుతుంది. ఎందుకైనా మంచిది వాళ్ళని కాంటాక్ట్ చేయండి. టైం వేస్ట్ చేయకుండా రిపోర్ట్ ఇచ్చే పని చూడండి. ఇప్పుడు లోకల్ బై ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. రాజకీయ నాయకులు దీని గురించి మాట్లాడే ముందు మనం ఈ కేసుని ఫినిష్ చేయాలి. అవును, మీరు సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయలేదా? పక్కనున్న షాపుల్లో వేరే ఎక్కడైనా? ఏ ఫెసిలిటీ లేని ఆ గ్రామంలో ఎవరు సీసీటీవీ కెమెరా పెడతారు సార్? అంత పెద్ద షాపు, ఆఫీసు అక్కడ లేవు సార్. మ్యాథ్యూ వైఫ్ని ఎంక్వైరీ చేశారు కదా, ఏమైనా చెప్పిందా? బిడ్డ కొంట్లో బాగోకపోవడంతో కొన్ని రోజులు ఆవిడ తన ఇంట్లోనే ఉందట. ఆవిడని మేము వెరిఫై చేసిన దాంట్లో ఆవిడ చెప్పిందంతా సజీవ్ గురించి మాత్రమే. సార్, సైబర్ నుంచి. హలో. ఆ కేసు గురించి ఒక బ్రేక్ త్రూ దొరికిందిరా. విషయం అన్అఫీషియల్. నేర్లు కలుద్దామా? ఇప్పుడు నువ్వెక్కడున్నావు? నేను షాంపియన్ కెఫేలో ఉన్నాను రా. నేను అక్కడికి వస్తాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.